ఎందుకు వెస్ట్ బెంగాల్లో 91.78% పోలింగ్ జరుగుతోంది? అలానే తమిళనాడులో కూడా ఒక్కసారిగా 84.69%కి ఎలా చేరింది? ఇది కేవలం ఓటింగ్ కాదు, ఇది రాజకీయ ట్రెండ్ మార్పు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఓటింగ్ గురించి కొత్త ఆలోచన చేస్తారు. నిన్న జరిగినటువంటి తమిళనాడు అలానే వెస్ట్ బెంగాల్లో మొదటి దఫా ఎన్నికలు మనం చూసాం. దీంట్లో ఓటింగ్ శాతం అంటే పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉండటం అనేది చాలామంది ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగడం అనేది ఫలితాల మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అన్ని చోట్ల కూడా ఇది ఒక ట్రెండింగ్ టాపిక్గా నడుస్తుంది ఇప్పుడు. అయితే దీన్ని ఒకదానికి మనం ఫిక్స్ అవ్వలేము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండటం వల్ల కూడా పెరగవచ్చు, అలానే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పుడు కూడా ఇలా ఓటింగ్ సరళి శాతం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం తమిళనాడు తీసుకున్నట్టయితే విజయ్ కొత్తగా టీవీకే పార్టీ ద్వారా ఎన్నికల్లోకి రావడం వల్ల అతనికి ఓట్లు పడ్డాయా అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అలా కాకుండా ఆల్రెడీ ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ యొక్క ప్రభుత్వ పనితీరు నచ్చి ఎట్టి పరిస్థితుల్లో స్టాలిన్ని మళ్ళీ సీఎం చేయాలనేటువంటి ఆలోచనతోటి కొత్త ఓటర్లు కూడా ఓటు వేశారా అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఏదేమైనా గతంలో మనం చూసినట్టయితే కూడా ఇలా ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాన్ని మార్చడం కూడా జరిగింది. ఇక అలాగనే ముఖ్యంగా మనం వెస్ట్ బెంగాల్కి వెళ్ళినట్లయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది స్ట్రాంగ్గా నడుస్తుంది. అయితే ఈ క్రమంలో అక్కడ ముఖ్యంగా బెంగాలీస్ ఆలోచించేది ఏంటంటే లోకల్కి చాలా సపోర్ట్ ఉంటుంది. బెంగాల్ అంటే ఓన్ స్టేటు, మన స్టేటు, మన భాష అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పుడు కూడా మోడీ హవా ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నటువంటి మోడీ హవా ఏది ఉందో అది చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి సీట్లని ఇప్పుడు దాదాపు 74 సీట్ల దాకా రావడం, ఆ సీట్లు ఖచ్చితంగా ఇప్పుడు అధికారం చేజిక్కించుకునే దిశగా బీజేపీ వెళ్తుందనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కూడా అంత తొందరగా మనం చెప్పలేము. బెంగాల్ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఓట్ చోరీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి, దొంగ ఓట్లను ఏరివేశామని చెప్పేసి ఈసీ అంటుంది. ముఖ్యంగా ఆ విషయంలో ఓటు తీసేయటం అనేది వాటి వల్ల ఆ తీసేసిన ఓట్లు నిజంగా దొంగ ఓట్ల, ఆ దొంగ ఓట్లు అనేది తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఓట్లు అయితే మాత్రం ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈసారి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా అధికారం చలాయిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈసారి గడ్డు కాలం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మొదటి దఫా పోలింగ్స్ అయినాయి, మళ్ళీ 29న జరిగేటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. నిన్న జరిగినటువంటి అల్లర్లు కానీ అవి కానీ చూస్తే కొంత తృణమూల్ కాంగ్రెస్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఉరికిచ్చి వాళ్ళు కొట్టడం, దాడి చేసే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఓటింగ్లో మాత్రం ప్రభావం చూపిస్తుందని మనం భావించవచ్చు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఈ విధంగా గతంలో కంటే కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చాలా పెరిగాయి, దీనికి కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ముఖ్యంగా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల్లో గతంలో కంటే కూడా ఎక్కువగా, అంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ నుంచి కూడా ఇండియా మొత్తంలో కూడా హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అయ్యేది వెస్ట్ బెంగాల్లోనే. అట్ ద సేమ్ టైం అదే ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే తమిళనాడులో అంత ఎక్కువగా పెరగడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా యువత ఎక్కువ పాల్గొనడం జరిగింది, అలానే మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ మహిళల ఓట్లు, యూత్ ఓట్లు ఎవరికి పడ్డాయి అనే దాన్ని బట్టే ఈ యొక్క ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బెంగాల్ హై టెన్షన్ పాలిటిక్స్, తమిళనాడు స్టేబుల్ పాలిటిక్స్. ఇప్పటి వరకు ఇదో ట్రెండ్, కానీ 2026లో పెద్ద ట్విస్ట్ వచ్చింది. అంటే రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్లలో 2021 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే బెంగాల్ 82% పోలింగ్ జరిగింది, తమిళనాడులో 73% పోలింగ్ జరిగింది. 2024 లోక్సభలో బెంగాల్ 79%, తమిళనాడు దాదాపుగా 75%. అప్పుడు స్పష్టంగా బెంగాల్ ముందుంది ఓటింగ్ పర్సంటేజ్లో. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెస్ట్ బెంగాల్ 92% పోలింగ్, తమిళనాడు 85% పోలింగ్. ఇది రికార్డు. ముఖ్యంగా తమిళనాడు పెరుగుదలే పెద్ద సర్ప్రైజ్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది? బెంగాల్లో కారణాలు చూసినట్లయితే తీవ్ర రాజకీయ పోటీ, గ్రౌండ్ క్యాడర్ బలం, ఓటర్ల మొబిలైజేషన్. బెంగాల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుదల విశ్లేషణ చేద్దాం.
తీవ్ర రాజకీయ పోటీ. బెంగాల్లో ఎన్నికలు అంటేనే సాధారణ పోటీ కాదు, హై వోల్టేజ్ పోటీ. ప్రధానంగా పార్టీల మధ్య నేరుగా తలపడే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఓటు కీలకం అవుతుంది. గెలుపు ఓటములు చాలా దగ్గరలోనే ఉంటే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీంతో ఓటర్ ఏమనుకుంటాడంటే నా ఓటు వేయకపోతే ఫలితం మారిపోతుందని ఫీల్ అవుతాడు. ఆ భావన వల్ల ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతుంది. ఈ యొక్క ఫలితం మీద కూడా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. చివరి నిమిషం వరకు కూడా క్యాంపెయిన్ చేస్తారు. ఇక్కడ పోలింగ్ రోజున భారీగా ఓటింగ్ జరుగుతుంది. అలానే గ్రౌండ్ క్యాడర్ బలంగా ఉంటుంది. బెంగాల్ రాజకీయాల్లో పార్టీల క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి గ్రామము, ప్రతి బూత్లో పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఇంటింటికి వెళ్ళి ఓటర్లను ప్రభావితం చేయడం, ఓటింగ్ రోజున ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడం, ఇది కేవలం ప్రచారం కాదు, డోర్ టు డోర్ యాక్టివేషన్ సిస్టమ్ ఉంటుంది. అలా పనిచేస్తారు. ఫలితాలు కూడా అలానే ఉంటాయి. ఓటర్లను ఇంటి వద్ద నుంచి బూత్ వరకు తీసుకురావడం, పోలింగ్ శాతం పెరగడం, ఓటర్ల మొబిలైజేషన్, ఇది బెంగాల్లో అత్యంత కీలక అంశం. పార్టీలు ముందుగానే ఓటర్లను టార్గెట్ చేస్తాయి. యువత, మహిళలు, గ్రామీణ వర్గాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. పోలింగ్ రోజున భారీగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, రిమైండర్లు, కొన్ని చోట్ల సామాజిక ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే కులాల పరంగా, మతాల పరంగా కొంత సామాజిక ఒత్తిడిని కూడా తీసుకొచ్చి అక్కడ ఓటు వేయాలి అనేటువంటి కల్చర్ని చాలా బలంగా ఉంటుంది. ఫలితంగా ఉదయం నుంచే భారీగా క్యూలు, 90% పైగా పోలింగ్ చేరడం 3 కారణాల కలయిక ఇది. అసలు ఫలితం ఈ 3 కలిసి పనిచేస్తే పోటీ ఆసక్తి పెంచుతుంది, క్యాడర్ ఓటర్లను చేరుకుంటుంది, మొబిలైజేషన్ ఓటింగ్కు తీసుకొస్తుంది. అంటే ఇది ఒక పూర్తి వ్యవస్థ, ఫుల్ ఎకోసిస్టంలో పనిచేస్తుంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో పోలింగ్ పెరగడం యాదృచ్ఛికం మాత్రం కాదు, ఇది స్ట్రాంగ్ పొలిటికల్ కల్చర్, ఆర్గనైజ్డ్ క్యాడర్ ఉండడం, యాక్టివ్ ఓటర్ బిహేవియర్. అందుకే బెంగాల్ ఎప్పుడు ఇండియాలోనే హయ్యెస్ట్ ఓటింగ్ స్టేట్లో ఒకటిగా ఉంటుంది. ఇక మనం సౌత్కి వస్తే, తమిళనాడుకు వస్తే ఇక్కడ కారణాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తమిళనాడులో యువత ఓటింగ్ పెరిగింది. ఈసారి మహిళలు పాల్గొన్నారు ఓటింగ్లో. ఇక వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ప్రభావం కూడా తమిళనాడులో ఉంది. ఇక తమిళనాడు పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఈ కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం విశ్లేషిద్దాం. మొదటిది మనం అనుకున్నట్టుగా యువత ఓటింగ్ పెరగడం. ఇటీవల సంవత్సరాల్లో తమిళనాడులో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొదటిసారి ఓటు వేస్తున్నటువంటి యువత ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావం, పొలిటికల్ అవగాహన పెరగడం, ఉద్యోగాలు, విద్య, అభివృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నటువంటి యువత మన భవిష్యత్తు కోసం ఓటు వేయాలి అనే భావిస్తుంది. ఫలితం పోలింగ్ శాతం పెరగడం, కొత్త ఓటింగ్ ట్రెండ్ ఏర్పడుతుంది. మహిళలు పాల్గొనడం. తమిళనాడులో మహిళా ఓటర్లు చాలా యాక్టివ్గా మారుతున్నారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సదుపాయాలు, స్వయం సహాయక సంఘాల ప్రభావం. మహిళలు ఇప్పుడు కేవలం ఓటర్లు కాదు, డిసైడింగ్ ఫోర్స్గా మారుతున్నారు. ఫలితంగా మహిళా ఓటింగ్ టర్నౌట్ పెరుగుతోంది, మొత్తం పోలింగ్ శాతం పెరుగుతోంది. ఇక మూడో విషయం, వెల్ఫేర్ స్కీమ్ల ప్రభావం. తమిళనాడులో రాజకీయం ఎక్కువగా వెల్ఫేర్ ఆధారంగా నడుస్తాయి. ఉచిత పథకాలు అంటే బస్సు, విద్య, ఆరోగ్యం, రాజకీయాలు నేరుగా ప్రజల జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ప్రభుత్వం చేసిన పనిని ఓటర్లకు గుర్తు చేసే క్యాంపెయిన్లు. ఇక్కడ ఓటర్లు ఇలా ఆలోచిస్తారు, మనకు లాభం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలి. ఫలితంగా ఓటింగ్లో ఆసక్తి పెరుగుతుంది, పోలింగ్ శాతం పెరుగుతుంది. ఈ 3 కలిసి పనిచేస్తే యువత అవగాహన తీసుకొస్తుంది, మహిళలు స్థిరమైన ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెల్ఫేర్ ఓటింగ్కు ప్రేరణ ఇస్తుంది. అంటే ఇది ఒక సోషల్ ప్లస్ పొలిటికల్ కాంబినేషన్. ఈ యొక్క తమిళనాడు మోడల్లో పోలింగ్ పెరగడం అంటే అవగాహన పెరిగింది, మహిళా శక్తి పెరుగుతుంది, వెల్ఫేర్ పాలిటిక్స్ ప్రభావం పెరిగింది. అందుకే ఇప్పుడు తమిళనాడులో కూడా హై పోలింగ్ స్టేట్స్ లిస్టులోకి వస్తుంది. అంటే బెంగాల్లో పోటీ పెరిగింది, తమిళనాడులో చైతన్యం పెంచింది. ఇది దేశ రాజకీయాలకు పెద్ద సంకేతం. ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు నేను 10 నిమిషాల లోపుగా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని, న్యూస్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.
కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ అంశం మీద నేను మాట్లాడాలనే విషయం కూడా మీరు నాకు చెప్పినట్టయితే ఖచ్చితంగా నేను దాని మీద కొంత రీసెర్చ్ వర్క్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను.